Welcome to my channel Guru Vedam. So today we will be dealing about the third important question in the unit 2. So discuss in detail the Johari window and its applications. What is Johari window actually? Johari window was proposed by Joseph Luft and హ్యారీ ఇన్గామ్. ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద పర్సన్స్. అంటే ఇతని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది ఏ విధంగా అంటే అతని యొక్క ఫీలింగ్స్, ఒపీనియన్స్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్, మోటివేషన్స్, యాటిట్యూడ్స్ అండ్ సో అని ఇలాంటి అన్ని అతని పర్సనల్ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి అవసరం పడుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద టూ అజంప్షన్స్ ఇన్ దిస్ జోహారీ విండో. ఓకే, ద ఫస్ట్ వన్ ఈస్ ద ఎక్స్టెంట్ టు విచ్ అన్ ఇండివిజువల్ ఈజ్ అవేర్ అబౌట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. ద ఎక్స్టెంట్ టు విచ్ అదర్స్ నో ద పర్సన్ ఆర్ ఇండివిజువల్ అంటున్నాడు. సో coming to the wordings of Joseph Luft and Harry Ingham says that more you communicate about yourself, greater will be the chances of building effective interpersonal relations. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు ఎంత బాగా అయితే ఎదుటి వాళ్ళతోటి కమ్యూనికేట్ చేయగలుగుతారో మీ గురించి, ద గ్రేటర్ ఛాన్సెస్ ఆఫ్ ఇద్దరి మధ్యలో మంచి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అనేవి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాడు ఇక్కడ. సో ద 4 ఏరియాస్ ఇన్ జోహారీ విండోస్ ఆర్, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంటుందన్నమాట. ఆ డయాగ్రామ్ మీరు వేయాల్సి వస్తుంది. సో ఈ 4 ఏరియాస్ ఇన్ జోహారీ విండోస్లో ఏంటో అవి చూద్దాం ఇప్పుడు. ఓపెన్ ఏరియా కంప్రైజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నోన్ టు సెల్ఫ్ అండ్ నోన్ టు అదర్స్. అంటే ఓపెన్ ఏరియాలో ఇన్ఫర్మేషన్ అనేది అతనికి తెలిసి అండ్ వేరే వాళ్ళకు కూడా అతని గురించి తెలిసిన విషయాల్ని ఓపెన్ ఏరియా అంటాం. అంటే మనం అంటాం కదా జనరల్గా ఓపెన్గా ఉండాలి అని చెప్పేసి, అది అనుకోండి ఎగ్జాంపుల్కి. సో ఇందులో ఏమేమి కవర్ అవుతుందంటే నేమ్, మ్యారిటల్ స్టేటస్, జాబ్, రీజన్ టు విచ్ అన్ ఇండివిజువల్ బిలాంగ్స్ టు, ఇలాంటి కొన్ని ఏరియాస్లో ఓపెన్గా ఉండడం జరుగుతుంది. దే హ్యావ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ అండ్ హ్యావ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్. ఇక్కడ ఎవరైతే మాట్లాడుతున్నారో, కమ్యూనికేట్ చేసుకుంటున్నారో వాళ్ళిద్దరి మధ్యలో ఓపెన్గా ఉన్నట్టయితే వాళ్ళిద్దరి మధ్యలో మంచి ఫ్రెండ్లీ రిలేషన్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. అండ్ సో దేర్ విల్ బీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, గొడవలకు కూడా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ద హిడెన్ ఏరియా. సో హిడెన్ ఏరియాలో చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నోన్ టు సెల్ఫ్ బట్ అన్నోన్ టు అదర్స్. అంటే ఇక్కడ తనకి మాత్రమే ఇన్ఫర్మేషన్ తెలుసు అనమాట, అండ్ అతని గురించి వేరే వాళ్ళెవరికి తెలియదు. అంటే ఇక్కడ హైడ్ జరగడం అనేది జరుగుతుంది. సో హైడింగ్ ఇన్ఫర్మేషన్ క్యాన్ సెక్యూర్ అండ్ ఇండివిజువల్ ఇన్ షార్ట్ రన్, అంటే కొంతకాలం వరకు అతన్ని సేవ్ చేయగలుగుతుంది. బట్ ఇన్ లాంగ్ రన్ ఇట్ గివ్స్ రైజ్ టు మిస్కమ్యూనికేషన్స్, కాన్ఫ్లిక్ట్స్ ఎక్సెట్రా. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా ఇతను హైడ్ చేసినవన్నీ ఇంకొక పర్సన్కి తెలిసిపోతాయి. అప్పుడు ఏం జరుగుతుంది, మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు రావడం అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది అనమాట. థర్డ్ పాయింట్ ఈజ్ బ్లైండ్ ఏరియా, నోన్ టు అదర్స్ బట్ అన్నోన్ టు సెల్ఫ్. అంటే వేరే వాళ్ళకి తెలుసు కానీ మన గురించి మాత్రం తెలియదు. ద మోర్ ద ఇండివిజువల్ పాజెస్ నాలెడ్జ్ అబౌట్ హిస్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. ఎవరైతే ఏ మనిషి అయితే తన స్ట్రెంగ్త్స్ ఏంటో, తన వీక్నెస్ ఏంటో తనకంటూ ఒక నాలెడ్జ్ తెలిసినట్టయితే, అండ్ ద మోర్ హీ ఆర్ షీ వెల్కమ్స్ ద అదర్స్ ఒపీనియన్, ఎదుటి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోవడంతో ద మోర్ విల్ బి ద ఛాన్సెస్ ఆఫ్ బికమింగ్ అ గుడ్ మేనేజర్ అని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ అతను ఒక మంచి మేనేజర్గా ఎదుటి వాళ్ళ ఒపీనియన్ని కూడా గౌరవిస్తూ ఉన్నట్టయితే హీ కెన్ బికమ్ అ గుడ్ మేనేజర్ అని చెప్తున్నాడు అనమాట. అన్నోన్ ఏరియా అంటే ఇట్ ఈస్ ఎ వెరీ హారబుల్ సిచ్యువేషన్. ఇది ఒక హారబుల్ కష్టమైన సిచ్యువేషన్ అని చెప్తున్నాడు. ఇట్ కంప్రైజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నోన్ టు సెల్ఫ్, అంటే అతనికి తెలియదు, అండ్ ఇట్ ఈస్ అన్నోన్ టు అదర్స్, అతని విషయాలు ఏవి కూడా వేరే వాళ్ళకి కూడా తెలియదు అని అంటున్నాడు. ఇందులో ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్, ఇద్దరి గురించి తెలియదు కాబట్టి ఇంటర్పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్, అంటే ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ అంటే చిన్న తగాదాల్లా కానీ లేకపోతే చిన్న గొడవల్లా కానీ మిస్అండర్స్టాండింగ్స్లా కానీ జరగడం ఎక్కువగా జరుగుతుంది. అండ్ మోర్ అన్నోన్ ఏరియా ఆల్సో కంప్రైజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఫర్గాటెన్ ఆర్ హిడెన్. కొన్ని దాచిపెట్టడం జరుగుతుంది, కొన్ని చెప్పడం మర్చిపోవడం జరుగుతుంది అనమాట. ఇవి 4 ఏరియాస్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకే, అండ్ మీరు నా ఛానల్ని ఏదైనా వాచ్ చేసి మీకు ఈ నోట్స్ అనేది ఉపయోగకరంగా ఉన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ నోట్స్ అనేది ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ఓకేనా, ప్లీజ్. సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ జోహారీ విండో? ఇందులో ఒక 3 అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. ఏంటవి? ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టూల్ టు ఇంప్రూవ్ టీమ్ పర్ఫార్మెన్స్ అండ్ మేనేజ్ ఆర్గనైజేషనల్ రిలేషన్స్. అంటే ఒక ఆర్గనైజేషన్లో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే గుడ్ టీమ్ వర్క్ ఉండాలి. అంటే ఇక్కడ టీమ్ అంటే ఒక గ్రూప్ అని చెప్పాను కదా, అది దీనికి ఇంపార్టెంట్ టూల్గా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఈస్ ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ టూల్. ఇది ఒక ఆర్గనైజేషన్ని డెవలప్ చేసే టూల్ లా కూడా ఉపయోగపడుతుంది. టు ఫోర్సీ ద కల్చరల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ దట్ మే ఆర్ మే నాట్
నాట్ బీ రిలేటెడ్ టు బిజినెస్. థర్డ్ పాయింట్ ఈస్ కంపెనీస్ యూజ్ దిస్ మోడల్. కంపెనీస్ అన్నీ కూడా ఇదే మోడల్ని యూజ్ చేస్తాయి. ఎందుకు? టు కమ్యూనికేట్ విత్ అదర్స్, ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి, అండ్ టు చెక్ హౌ దే కమ్యూనికేట్ విత్ దెమ్సెల్స్. దాంతోపాటుగానే వాళ్ళుగా ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతారు అన్నది కూడా తెలుస్తుంది అనమాట. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.